నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు డప్పు కళాకారుల సంఘం డిమాండ్. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని దళితుల గిరిజనుల శ్మశాన భూ సమస్యలను పరిష్కరించాలని, డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తహసీల్దార్ జనార్దన్, డప్పు కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు మెలుగు రమేష్ మాట్లాడుతూ, వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరుతో గత జూలై నెల 15వ తేదీ నుంచి మండలంలోని గ్రామాల్లో దళితుల గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సర్వే చేయడానికి వెళితే అనేక సమస్యలు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులు ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తారు. కానీ ఎన్నికలు అయిన తరువాత సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయే తప్ప సమస్యలు పరిష్కారం నోచుకోవడం లేదని విమర్శించారు. ప్రతి మనిషి కూడా చివరి మసిలీగా అంతిమ సంస్కారం ఘనంగా నిర్వహించుకునే సాంప్రదాయం మనకుంది. కానీ ఈ రోజు ఆ సాంప్రదాయం మంట కలిసేలా మండలంలోని వెంకటరాజుల కండ్రింగి రాజపలం గ్రామంలోని శ్మశానాలకు దారి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలాగే చెమ్మటి కండ్రింగ వెంకటాపురం సత్యవేడు పట్టణంలోని హరిజనవాడకు శ్మశానాలో స్థలం లేకుండా కాలువల్లో, చెరువుల్లో అంతిమ క్రియలు జరుపుకునే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేక గ్రామాల్లో శ్మశానాలు లేక, శ్మశానాలకు దారి లేక, శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్న అధికారులు స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కాబట్టి జీవో నెంబర్ 1235 ప్రకారం ప్రభుత్వ భూమి నుండి 3 ఎకరాల ప్రభుత్వ భూమి లేకుంటే 1 ఎకరా ప్రైవేట్ భూమిని కొని శ్మశాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న సామెత ప్రకారంగా ఉన్నాయి తప్ప వాటికి పరిష్కారం నోచుకోలేదు. కాబట్టి మేము మా సంఘాల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ సత్యవేడు తహసీల్దార్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ సత్యవేడు మండలంలో రమేష్ చెప్పాడు, చాలా శ్మశానాలకు, గ్రామాలకు శ్మశానాలు లేవు, కొన్ని శ్మశానాలకు దారులు లేవు, కొన్ని గ్రామాల్లో శ్మశానాలు ఉన్నా కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ఉదాహరణకు ఇక్కడ వెంకటరాజుల కండ్రిలో శ్మశానానికి దారి లేదు. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అర్జీలు ఇచ్చారు, ఆందోళన చేశారు, అయినా కూడా ససేమని పరిష్కారం నోచుకోలేదు. అదేవిధంగా ఇక్కడ మండల కేంద్రమైన సచివాలయంలో ఉన్న దళితులు కూడా శ్మశానం ఆక్రమణకు గురని చెప్పారు. మనం ఇవాళ చూస్తే మండలంలో చాలా గ్రామాలు, ముఖ్యంగా ఇప్పుడు సిసిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ గ్రామాల్లో ఉన్న శ్మశానాలు కూడా గలంతైపోతున్నాయి. మరి అక్కడ ఉన్న ఆ గ్రామాలకి వాళ్ళ శ్మశానం అవసరం ఉంది. వాళ్ళకి అనుకూలమైన చోట్ల ఎక్కడంటే అక్కడ మార్చేస్తున్నారు తప్ప వాళ్ళు పురాతనం చేసుకున్న శ్మశానాలు ఈరోజు కనుమరుగవుతున్న పరిస్థితి వస్తున్నాం. అది ప్రతి మనిషి కూడా చివరి మజిలీగా అంతిమ సంస్కారం ఘనంగా నిర్వహించుకున్న సాంప్రదాయం మనకుంది. ఈరోజు ఆ సాంప్రదాయం మంట కలిసే విధంగా శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయి, శ్మశానాలకు దారులు లేకుండా పోతున్నాయి. ఇవాళ చట్టంలోనే 1235 జీవో నంబర్ ఇచ్చి జస్టిస్ పునయ్ కమిషన్ సిఫార్సులు గవర్నమెంట్ అమలు చేస్తూ ఉంది. ఈ జీవో ప్రకారంగా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ భూమి అయితే 2 ఎకరాల శ్మశానాన్ని కేటాయించాలి, ప్రైవేటు భూమి అయితే ఎకరా భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని చట్టంలో ఉంది. కానీ ఎక్కడా కూడా దాన్ని అమలు చేసిన పాపన పోలేదు, దాన్ని ఇచ్చేసిన పాపన పోలేదు. ఇవాళ మనం ఈ శ్మశానాలే కాదు, ఇంకా చాలా సమస్యలు, మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఇతర రోడ్డు సౌకర్యాలు, మరుగుదొడ్లు, పక్కా ఇళ్ళు, ఇంటి స్థలాలు, భూ సమస్యలు, సాగు చేసుకున్న భూములకు పట్టాలు లేకపోవడం, నివాసం ఉండే ఇళ్ళకి పట్టాలు లేకపోవడము, ఈ సమస్యలు కోకొలలుగా ఉన్నాయి దళిత గిరిజన గ్రామాల్లో. మేము ఇవాళ అనేక సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా పేరడం దళితులకి సాగు భూములు పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నాం. మదనంపేట కూడా కొంతమంది దళితులు సాగులో ఉన్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని పడుతున్నాం. ఏమాత్రం కూడా ఇక్కడ స్పందన లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, లేదా అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఇక్కడ నాయకులు, కాంట్రాక్టర్లకు ఎక్కడ ఇసుక కావాలో, ఎక్కడ గ్రావెల్ కావాలో క్షణాల్లో అనుమతులు ఇచ్చేస్తారు తహసీల్దార్లు. మరి వాళ్ళకి రాజకీయ నాయకులకి క్షణాల్లో అనుమతులు ఇచ్చే తహసీల్దార్లు, అధికారులు ఇవాళ పేద ప్రజల సమస్యలు చెప్పుకుందేకి రకరకాల కొర్రీలు అడ్డంకులు వేస్తారు. ఇది మేతపురం పోకుంటారు, ఇంకొక అనాజనం పోకుంటారు, ఇంకొక పురం పోకుంటారు. సాక్షాత్తు బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే పేరడం దళిత గ్రామంలో దానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీరు కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పేసి ఇక్కడ అధికారులు తేలిగ్గా మాట్లాడుతున్నారు. చాలా గ్రామాల్లో ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎక్కడ కూడా కొన్ని గ్రామాల పర్మిషన్ లేవు. ఎక్కడ పర్మిషన్ తెచ్చుకోవాలంటే నడి రోడ్డు మీద పెట్టడము, లేదంటే మంచి ట్రాఫిక్ ఉండే రోడ్లలో, వీధుల్లో విగ్రహాలు పెట్టాలంటే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా జిల్లా ట్రాఫిక్ అధికారులు, పోలీసులు అధికారులు దాని మీద పర్యవేక్షణ చేసి అక్కడ అనుమతులు మంజూరు చేస్తారు. వాళ్ళ సొంత గ్రామాల్లో, వాళ్ళ సొంత కాలనీల్లో విగ్రహం పెట్టుకోవాలంటే కూడా వివక్ష కొనసాగుతూ ఉంది.
ఆ గ్రామంలో ఉన్న అగ్రకుల పెత్తందారులు పై అధికారులు ఫోన్ చేసి మీరు అనుమతి ఇవ్వకండి అని చెప్పడం. ఇక్కడ అధికారుల దగ్గరకు వస్తే మీరు కలెక్టర్ దగ్గర అనుమతి తెచ్చుకునేది తేలిగ్గా మాట్లాడడం. అంటే దళితులు అంత దూరం వెళ్ళి అనుమతి తెచ్చుకోలేరని. అట్లా ఒక రాజ్యాంగ నిర్మాత గారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఇంత వివక్ష ఎదుర్కొంటే ఈ మండలంలో మరి పేదలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు చాలా రేపు ఇవాళ చెమట్టకండి గిరిజన కాలనీ ఉంది. ఆడ పక్కనే ఉన్న క్వారీలో బాంబు బ్లాస్ట్ జరిగితే రాళ్ళు పోయి గిరిజన కాలనీలో పడుతున్నాయి. మరి గిరిజనుల నివాసం ఉండాలా, అక్కడ వాళ్ళని సర్వే అలా ఈరోజు అధికారులు నిర్ణయించాలా, రాజకీయ పార్టీలు నిర్ణయించాలా. అదేవిధంగా ఇవాళ మలవారిపాలెం గిరిజనులు ఏళ్ల తరబడి అక్కడ పాపం వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకున్నారు. వాళ్ళ కుటుంబంలో 2-3 పెళ్లిళ్ళు అయినా కూడా పక్కన ఉన్న గవర్నమెంట్ స్థలంలో ఇళ్ళు వేసుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ ఆ గవర్నమెంట్ స్థలం మీద కన్నేసిన రాజకీయ నాయకులు, ఇతర ప్రైవేట్ సంస్థల వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వాళ్ళని ఒక టౌన్షిప్లకి మార్చారు. ఆయన ఇప్పుడు టౌన్షిప్లో మార్చే వాళ్ళు పెళ్లి లేని వాళ్ళకి ఎక్కడ ఇండ్లు స్థలాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడ ఇండ్లు ప్లాట్లు ఇవ్వాలనే సమస్య. ఆ టౌన్షిప్ కూడా వాళ్ళ శాశ్వతం కాదో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళకి శాశ్వతం అయితే వాళ్ళ శాశ్వతం హక్కులు కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ చాలా గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఈరోజు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలంటే అధికారులు రకరకాల మీనమేశారు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలో ఆయన ఒక 2-3 వేల మందికి పట్టాలు ఇస్తున్నాడు. అదే మన మంత్రి లోకేష్ గారు ఆయన నియోజకవర్గమైన మంగళగిరిలో కూడా దాదాపు ఒక 2-3 వేల మందికి పట్టాలు ఇచ్చారు. మరి చట్టము రాష్ట్రం అంతా అమలు చేయాలన్నా వాళ్ళ తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి మంత్రి గారు ఉండే నియోజకవర్గాలను అమలు చేయాలని అధికారులు మేము ఇవాళ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కానీ మీ నియోజకవర్గాల్లో ఉండే పేదలే పేదవాళ్ళు, మిగతా రాష్ట్రం అంతా ఉండే ప్రజలు పేదవాళ్ళు కాదని మేము అడుగుతున్నాం. కాబట్టి సచివాడి నియోజకవర్గం పేరు దళిత నియోజకవర్గం అయినా దళిత ఎమ్మెల్యే ఉన్నా కూడా కానీ దళిత సమస్యలు గిరిజన సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందువల్ల మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దళిత ఈరోజు సామాజిక శంకరావం పేరుతో కొన్ని సమస్యలను తహసీల్దార్ తీసుకొస్తున్నాం. ఈ సమస్యలు కానీ పట్టించుకోకపోతే, పరిష్కారానికి నోచుకోకపోతే ఇవాళ మేము తహసీల్దార్ ఆఫీసే కాదు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడించడానికి ఏ నియోజకవర్గంలో ఉన్న దళితుల్ని, అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా దళితుల్ని గిరిజనులు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పూనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాలు కలిపి నిర్వహిస్తూ ఉన్నాం. అందులో వ్యవసాయ కార్మిక సంఘం, కుల విషయ వ్యతిరేక పోరాట సంఘం, CITU అనుబంధ సంఘాలు ఈ సర్వే దాదాపు 15 రోజులు జరుగుతూ ఉంది. సత్యవేడు మండలంలో కూడా 6-7 గ్రామాలు స్వయంగా నేను చేయడం అనేది జరిగింది. పక్కనే ఉన్నటువంటి VR కంట్రీగా అరుంధతి వాడలో శ్మశానానికి పోవడానికి దారి లేక ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు. అదే రకంగా వేలడంలో 4 సంవత్సరాలుగా గిరిజనుల నివాసం ఉన్న భూములకి పట్టాలు ఇవ్వమని చెప్పి అనేకసార్లు ఇక్కడ పోరాటం చేసినా ఫలితం లేకపోవడం, అక్కడే అదే దళితులు కూడా అనుభవంలో ఉన్న భూములకి డీ పట్టాలు ఇవ్వమని చెప్పి కోరాము. ఆ విషయాలు పరిష్కారం కావడం లేదు. అదే రకంగా ఆంబాకం నివాసం ఉన్న ఇళ్ళకి పట్టాలు ఇవ్వమని, వాళ్ళ అనుభవంలో ఉన్న భూములకి డీ పట్టా ఇవ్వమని చెప్పి అనేక సందర్భాలు ఇక్కడ ప్రోగ్రాం చేయడం అనేది, ధర్నాలు, వంట వార్పు, రకరకాల కార్యక్రమాలు చేసిన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులపై మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం నిరసనలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించాము. ఇక్కడ నుండి జిల్లా కలెక్టర్ దాకా ఈ మండలంలో ఉన్నటువంటి దళితులు సమస్యల్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. అయినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. దాదాపు ఇక్కడ డప్పు కళాకారుల సంఘం ఏర్పడి 15 సంవత్సరాలు అవుతున్నా కొంతమందికి పెన్షన్ వచ్చింది. దాంట్లో కూడా వివక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చిన వారికి డప్పులు కానీ గజ్జలు కానీ డ్రెస్ కానీ ఇవ్వకపోగా అదే రకంగా ఇంకా ఉండేవాళ్ళకి మొన్నటికి పోయిన నెలలో 162 మందికి తహసీల్దార్ గారికి అర్జీలు ఇవ్వడము, వాళ్ళ మొత్తం సంబంధించిన వీడియోస్ అంతా కూడా సబ్మిట్ చేశాం. ఇప్పటి వరకు దాన్ని సచివాలయం పంపించడం కానీ, నోడల్ ఆఫీసర్ ద్వారా వెరిఫికేషన్ చేయడం కానీ చేయడం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇంటింటికి వెలిగిస్తున్నాము, వెలిగిపోతా ఉంది అని చెప్తున్నారు. దళితుల సమస్య ఎక్కడ పడితే అక్కడ ఒక్కోలుగా పేరుకుపోతూ ఉంది. ఆ విషయాల మీద ప్రభుత్వం, ప్రతిపక్షం ఏవి కూడా పట్టించుకునే పరిస్థితిలో కనబడడం లేదు. ఎప్పుడు చూసినా మట్టి, ఇసుక వాళ్ళు వ్యాపారం చేసుకోవడం తప్ప దళితులు, గిరిజనుల యొక్క సమస్యలు మాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం. అందులో ఇక్కడ మద్యం, అదే రకంగా గంజాయి, ఈ విష పదార్థాలతో ఈ దళిత నియోజకవర్గం సతమతం అవుతూ ఉంది.
ఏ సమస్య తీసుకొని వెళ్ళాలన్నా దానికి ఒక రకమైనటువంటి వాళ్ళు చెప్పేదే న్యాయం అన్నట్టు ఆ విధమైనటువంటి పద్ధతి తీసుకొస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారం అనేక సమస్యలు దళితులకు చేయాలని చెప్పి దళిత కాలనీలకి అభివృద్ధి చేయాలని చెప్పి ఇది ఉంది. అంటే ఎస్సీ సప్లా నిధులు సక్రమంగా వినియోగించి దళిత వాళ్లకు శ్మశానం లేకపోతే రైతుల భూములు ఉన్నా కూడా 1235 జీవో ప్రకారం 1 ఎకరా కొని ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. ఎక్కడ ఈ అధికారులు ఎక్కడైతే శ్మశానం లేదు, ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఏ ఒక్కరి పట్టించుకునే పరిస్థితి లేదు. అదే రకంగా వెంకటాపురంలో 8 సెంట్లలో 180 కుటుంబాలు 8 సెంట్లలో శ్మశానం ఉంది. పూడ్చిన దాని మీదే పూడ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది. మన టౌన్లో ఉన్నటువంటి అర్జనవాడ ఉంది. అర్జనవాడ ఆక్రమణకు గురి అవ్వాల, చెరువులో పూడ్చుకుంటారు. ఉండేది తక్కువ, దాదాపు 500-600 కడపలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యూషన్లో మన పైన ఎస్సీల పైన దారుణమైనటువంటి నీచంగా చూసేటటువంటి రాజకీయం కొనసాగుతూ ఉంది. అందుకని దీన్ని హెచ్చరికగా ఇప్పుడు భావిస్తున్నాం. ఏదైతే మేము సమస్యలు చెప్తున్నామో వీటన్నిటిని కూడా కోడీకరించి కరపత్రాలు వేసి ఈ ఆఫీస్ ముందర వాళ్ళు అధికారం ఉండదని చెప్పి ఏది పట్టి అది వాగుతూ ఉన్నారు. దళితుల సమస్య అభివృద్ధి చెందాలనే విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం కోసం వచ్చాము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మూటపాడు ఎస్టీ కాలనీ ఆడుండేది 30 ఇళ్ళు, కొండ ఆనుకొని ఉంది. ఆ ఆనుకొని ఉన్న కరెంటు లేదు, వాళ్ళు విషపురుగులతో జీవిస్తున్నారు. ముర్రాని సచివాలయం పోయి అర్జీ ఇచ్చినా పట్టించుకునే నాదుల్లా. అలాంటి దుస్థితుల్లో ఆ విధంగా ఉంది. శ్రీ సిటీలో ఉన్నటువంటి గిరిజనులు అంటే మల్లవారపాలెం ఎస్టీలు వాళ్ళు యొక్క పరిస్థితి భూములు అయితే అక్కడ తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ ఏ విధంగా చేశారో అది వేరే విషయం. ఉన్న కాలనీని ఖాళీ చేసి వాళ్ళు భిక్షానికి పెట్టినటువంటి క్వార్టర్స్లో ఉన్నారు. ఇప్పటిదాకా 10 సంవత్సరాలు డెవలప్ అయిన వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళకి దాదాపు 30-40 మందికి ఇళ్ల స్థలాలు లేవు, రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు. అయితే ఈ ఓటరు ఎస్ఐఆర్ జరిగింది మొన్న. అందరూ యుద్ధ ప్రాతిపదికన అన్ని విషయాలు బాగా చేసినామని చెప్పి అధికారులు బాగా కష్టపడినామని చెప్పి చెప్పుకుంటున్నారు. అంటే ఓట్లకి సంబంధించిన విషయాలు మాత్రం ఒక విధంగా, పేదలకు సేవ చేయడంలో మాత్రం మరొక రకంగా ఉంది. కాబట్టి ఈ సామాజిక పెన్షన్ విషయంలో దళితులపై వివక్ష చూపిస్తున్నారు. దాదాపు ఇప్పటిదాకా డప్పు కళాకారులకి ఎందుకు పెన్షన్లు మంజూరు కాకపోవడం, వాళ్ళకి కార్డులు ఇవ్వకపోవడం, ఏదైతే ధర్నా చేస్తామో ఆ సందర్భంలో మాత్రం మేము పంపిస్తాం, చేస్తాం, పడతామని చెప్తున్నారు తప్ప